కోకిల్ సినిమాకి వచ్చి పాటలు రాయించి, అందుకని పాటలు కాపీ చేయమని అసిస్టెంట్ డైరెక్టర్కి ప్యాడీ అన్నాను. అంటే ఊరిని ఇస్తే ఆత్మాభిమానం దెబ్బ కొడతామని. అర్థమైంది మీకు? అతని అభిమానాన్ని దెబ్బ కొట్టి తీయకుండా అప్పుడు చాలా చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. చక్రవర్తి అతను బయటికి తీసేసి, దానికి సగం కారణం అన్నపూర్ణలో శివ ఇస్తాను ఇవ్వకుండా మొత్తానికి అన్ని విధాలుగా బదనాం అయిపోతే హెల్ప్ చేసింది ఎవరో వేడు సుందరరామూర్తి గారు రామోజీరావు గారికి చెప్పి మంచి సంగీతం తెలిసిన అబ్బాయికి ఇవ్వమని ఏదో మన సుమతో ఏదో సినిమాకి ఇచ్చారు. అది ఆడలేదు అది. దాని తర్వాత ఈఎస్ క్యారీ డౌన్ మంచి మంచి సినిమాలు చేసి అతని మంచి సంగీతం ఉంది. కాకపోతే పాతకాలపు టైప్లో ఉంటుంది. అన్ని కేవి మహాదేవన్ పాటలు మళ్ళీ చేస్తూ ఉంటాడు. అదేంటే ఇళయరాజా చేయాలనుకుంటాడు. అతను మోడర్న్ తెలియదు. ఇది మోడర్న్ కీబోర్డు ఎంత రిథం అంతా చెప్పి నేర్పించింది ఎవరంటే, అది మేనేజ్ చేసింది ఎవరంటే, ప్రోగ్రామ్ చేసింది మణి. కీబోర్డ్ మణి అంటే ఎవరు? మణి శర్మ. అది పేరు కీబోర్డ్ మణి అంటారు మెడ్రాస్ లో. ఓకేనా? అందరి గురించి నాకు మ్యూజిషియన్స్ తో బాగా టచ్. బికాస్ ఐ వాజ్ విత్ ఇళయరాజా నాట్ 1 or 2 days. లాస్ట్ 30 years ఐ వాజ్ విత్ హిమ్. నేను అప్పుడప్పుడు సినిమాలు చేసినా కూడా మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు.